హలో అందరికీ, ఈరోజు నేను ఈ వీడియోలో అయితే ఇలా పెద్ద బ్రింజాల్తోని ఒక రెసిపీ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా అయితే ఒక ప్లేట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, సాంబార్ మసాలా, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆయిల్ వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్నాక మనము బ్రింజాల్ని అయితే ఇలా రౌండ్గా పీసెస్ అన్నీ కట్ చేసుకొని సో ఈ మసాలా అంతా కూడా బ్రింజాల్ పీసెస్కి మనం ఇలా అటు ఇటు రెండు వైపులా మంచిగా పట్టించుకోవాలి. సో తర్వాత వచ్చేసి దోశ ప్యాన్ పెట్టుకొని దానిపైన ఆయిల్ వేసుకొని ఇలా మనము ఈ బ్రింజాల్ పీసెస్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అటు ఇటు వేగనివ్వాలి, అటు ఇటు తింపుతూ ఇలా మనము బ్రింజాల్ పీసెస్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనము ఉత్తిగా ఇలా ఫ్రై చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి, టేస్ట్ చాలా బాగుంది. సో ఇలా బ్రింజాల్ పీసెస్ని ఫ్రై చేసుకున్నాక అయితే ఇంకో ప్యాన్లో అయితే ఇలా పోపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పోపులో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం శనగపప్పు, మినపప్పు, అలాగే ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అండ్ వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత అయితే మనం ఇలా పెరుగు తీసుకొని పెరుగుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసి మంచిగా కలిసేలాగా మంచిగా బాగాసేపు ఇలా గరిటె పట్టి మిక్స్ చేయాలి. ఆ తర్వాత మనం బ్రింజాల్ పీసెస్ని ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫ్రై చేసుకున్న పీసెస్ని ఈ పెరుగులో వేయాలి ఫ్రెండ్స్. సో పోపు పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పోపుని కూడా ఇందులో వేసి కొంచెం ఇలా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్, ఈ పెరుగు అంతా కూడా. సో ఇందులో ఉన్న మసాలా అంతా కూడా పెరుగులోకి అయితే ఇలా వచ్చేస్తుంది. సో కాసేపు అయిన తర్వాత దీన్ని మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.